హే హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎల్వన్ క్వీన్ ఎఫ్ఎఫ్. సో గైస్, మీరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా చాలా బాగున్నారు అనుకున్నాను. సో గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అసలు మర్చిపోకండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో గైస్, ఫస్ట్ వీడియో అయితే చేశాను, ఇంట్రడక్షన్ వీడియో. అండ్ సెకండ్ వీడియో ఎఫ్ఎఫ్ కంటెంట్ చేద్దాం అనుకున్నాను, బట్ వ్లాగ్ చేస్తున్నాను. సో వ్లాగ్ వచ్చేసి చార్మినార్ అనమాట. నేను ఇంతవరకు ఎప్పుడు చార్మినార్ చూడలేదు. సో చూడాలని గట్టిగా ఫిక్స్ అయ్యాను. అండ్ ఈ వ్లాగ్ ఏంటంటే నేను ఒక్కదాన్నే వెళ్తున్నాను, నాతో ఎవరు లేరు. సో నాకు ఎటు నుంచి స్టార్ట్ అవ్వాలో కూడా తెలీదు. ప్రజెంట్ అయితే నేను దిల్సుఖ్ నగర్. సో అక్కడైతే నేను మెట్రో దగ్గరికి వెళ్ళాను, అంటే లైక్ గూగుల్ చేసుకొని వెళ్ళాను అక్కడ నుంచి దగ్గరగా వెళ్ళడం ఎలా అనేసి, చార్మినార్కి రీచ్ అవ్వడం ఎలా అనేసి. సో ఫ్రెండ్స్, నేనైతే చాలా ఎక్సైట్ అవుతున్నాను, ఎందుకంటే ఇంతవరకు నేను చార్మినార్ ఎప్పుడు చూడలేదని, దట్టు ఎలోన్గా వెళ్తున్నాను. నాకు అంత భయం అయితే అనిపించట్లేదు, బట్ ఎక్కడో చిన్న నర్వస్ ఫీలింగ్ అనమాట, అయ్యో ఒక్కదాన్ని వెళ్తున్నానని. సో ఫ్రెండ్స్, నేనైతే గూగుల్ చేశాను. గూగుల్ తల్లి చెప్పిన ప్రకారంగా ఏంటి అంటే, చార్మినార్కి కొంచెం దగ్గర ప్లేస్ ఏంటి అంటే ఎంజీ బస్ స్టేషన్ అనమాట. సో మన దిల్సుఖ్ నగర్ నుంచి ఎంజీ బస్ స్టేషన్కి ఓన్లీ 3 స్టాప్స్ ఉంది. సో నేను ఇంకా ఫిక్స్ అయ్యాను అనమాట, ఇది కొంచెం ఈజీ రూట్ అనేసి. సో నేను మెట్రో ఎక్కడానికి అయితే పైకి వెళ్తున్నాను. సో ఫ్రెండ్స్, నేను కష్టపడి ఈ స్టెప్స్ అన్నీ ఎక్కేసి పైకి అయితే వచ్చేసాను. పైకి వచ్చేసి ఇక్కడ నేను మెట్రో కోసం వెయిట్ చేస్తున్నాను అనమాట. ఎంతసేపటికి వస్తుందో చూడాలి. ఇప్పుడే ఒకటి వెళ్ళినట్టుంది. సో మేబీ 10 minutes వెయిట్ చేయాలి. సో గైస్, మెట్రోలో అయితే మనం మ్యాక్స్ ఫొటోస్ వీడియోస్ తీయకూడదు, ఎందుకంటే ఇప్పుడు చాలా ఇష్యూస్ అవుతున్నాయి. అయినా డేర్ చేసి తీశాను. ఎదురొక్క అనుకుంటుంది ఏంటి అమ్మాయి నన్ను వీడియో తెస్తుందా అని. సో గైస్, నేనైతే ఎంజీ బస్ స్టేషన్కి వచ్చేసాను. అండ్ దట్టు ఫ్రెండ్ అమ్మాయి చాలా కంగారు పడుతుంది కాబట్టి నేనే పిలిచి ఆమెకి చెప్పాను, నేను వ్లాగ్ చేస్తున్నాను, మీరు కనిపించకుండా వీడియో తీశాను, టెన్షన్ ఏం అవ్వకండి అనేసి. సో ఆమె పీస్ఫుల్గా కూల్గా అయితే వెళ్ళిపోయింది. ఈలోపు నాకు ఇంకొక స్ట్రేంజర్ పరిచయం అయ్యారు అక్కడే మెట్రోలో. ముందు వెళ్తున్న అబ్బాయి అనమాట. పాపం చాలా అమాయకుల్లా అనిపించాడు. నన్ను ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే పిలిచి నాకు అడిగాడు అనమాట, మీకు ఏమైనా దగ్గర ఏమైనా క్యాష్ ఉందా, నేను ఫోన్పే చేస్తాను అనేసి. సో నేను ఉండేసి నా దగ్గర కూడా ఫోన్పేలో ఉన్నాయి, క్యాష్ లేదని చెప్పాను. వ్లాగ్ చేస్తున్నాను, అందుకే నాకు నుంచి వీడియో రికార్డ్ చేసుకుంటున్నాను. మీరు ఎక్కడ అసలు చేసుకుంటున్నాను, మరి చేసుకుంటాను కదా వ్లాగ్ అంటే మొత్తం అంతా. సో గైస్, నేనైతే ర్యాపిడో బుక్ చేసుకొని చార్మినార్ అయితే రీచ్ అయిపోయాను. అండ్ నాకు చార్మినార్ చూడగానే పిచ్చ ఎక్సైట్ అయిపోయాను నేను, బికాజ్ అది నాకు మినీ తాజ్మహల్ లాగా అనిపించింది, అంత నచ్చింది నాకు. చిన్నప్పటి నుంచి నాకు చూడాలని ఉంటుండే. సో ఫస్ట్ టైం అయితే నేను చార్మినార్ చూసేసాను. అండ్ దట్టు చాలా రిగ్రెట్ అయితే ఫీల్ అయ్యాను, ఎందుకంటే ఒక్కదాన్నే వెళ్ళినందుకు. అక్కడ నన్ను ఎవరు పిక్స్ తీయలేరు కదా. సో ఇంకా అలా అనుకుంటూ నడుచుకుంటూ వెళ్ళిపోయాను నేను. మొత్తం చూస్తున్నాను అక్కడ షాప్స్ అన్నీ. నాకు అక్కడ అలా చూడంగానే బ్యాంగిల్ షాప్స్ చాలా ఉన్నాయి. ఆ బ్యాంగిల్ షాప్స్ చూడంగానే నాకు అనిపించింది అనమాట, అరే అనవసరంగా ఒక్కదాన్నే వచ్చానే అనేసి. లైక్ ఎవరితోనైనా ఫ్రెండ్స్తో వెళ్ళున్నా బాగుండేది అనేసి, లైక్ మంచి చూస్ చేసుకొని తీసుకునేదాన్ని ఏమో అనేసి. ఇంకా అలా నడుచుకుంటూ తిరుగుతున్నాను మొత్తం అంతా. అందరు నన్ను చూస్తున్నారు అనమాట, ఏంటి అమ్మాయి వీడియో రికార్డ్ చేసుకుంటుంది అనేసి. సో గైస్, నేను ఇక్కడ ఏవి కూడా తీసుకోమని రికమెండ్ చేయను, ఎందుకంటే నేను ఇంతవరకు తీసుకోలేదు కాబట్టి, నేనే ఫస్ట్ టైం వచ్చాను కాబట్టి. ఎప్పుడైనా ఒకసారి తీసుకొని దానికి కూడా చెప్తాను అవి ఎలా ఉన్నాయి, మంచిగా ఉన్నాయా లేవా ప్రొడక్ట్స్. సో గైస్, ఇక్కడైతే మంచిగా రెయిన్ పడుతుంది. రెయిన్లో నాకు ఎక్స్పీరియన్స్ అయితే చాలా నచ్చింది. అండ్ దట్టు ఇక్కడైతే బోల్డ్ మంది కపుల్స్ అయితే కనిపిస్తున్నారు. అందులో ఒక కపుల్ అయితే ముస్లిం కపుల్ అనమాట. నన్ను అడిగారు ఫొటోస్ తీయమని. సో నేను మంచిగా ఫొటోస్ అయితే తీసిచ్చాను వాళ్ళకి. నాకు తీసే వాళ్ళు లేరని చాలా రిగ్రెట్ ఫీల్ అయ్యాను. అండ్ మన చార్మినార్ వ్లాగ్ అయితే అయిపోయింది. నేను అక్కడ ఎక్కువసేపు ఉండలేదు, ఎందుకంటే ఎలోన్గా వెళ్ళాను కాబట్టి, అంత సేఫ్ కాదు కాబట్టి. సో గైస్, నేనైతే మళ్ళీ ర్యాపిడో బుక్ చేసుకొని సేమ్ అదే మెట్రోకి వెళ్ళిపోయాను. బట్ ఈసారి అయితే బ్యాక్ సైడ్ వెళ్ళాను. సో అక్కడైతే ఎవ్వరు లేరు, జనసంచారమే లేదు. నాకు చూడడానికి కొంచెం భయం వేసింది. అంతవరకు భయం లేదు, కానీ ఆ లాస్ట్ మూమెంట్లో కొంచెం భయం అనిపించింది. అండ్ దట్టు నేను నడుచుకుంటూ వెళ్ళిపోయాను. సో మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అసలు మర్చిపోకండి.